కాంగ్రెస్ సర్కారు చేదగానితనం వల్ల రాష్ట్రంలో వ్యవసాయం ఆగమవుతున్నది. రేవంత్ ప్రభుత్వం రైతులతో చెలగాటమాడుతున్నది. ఎల్నినో ప్రభావం వల్ల వర్షాలు కురవడం లేదు. ఫలితంగా జలాశయాలు, చెరువులు, వాగుల్లో నీరు అడుగంటిపోయింది. బోర్లు, బావుల్లో ఉన్న నీటితోనైనా పొలాలు కాపాడుకుందామంటే ప్రభుత్వం సరిపడా కరెంటు ఇవ్వడం లేదని రైతులు మండిపడుతున్నారు. మరోవైపు 12 గంటలు కరెంటు ఇస్తున్నామని సర్కారు అబద్ధాలు చెబుతోంది. అన్నదాతలపై ప్రకృతి పగబట్టింది. రేవంత్ సర్కారేమో కక్ష సాధిస్తోంది. ఒకవైపు ఎల్నినో, మరోవైపేమో రాష్ట్రంలో వానలు కురవడం లేదు. ఎప్పుడో ఒకసారి ఎక్కడో ఒక చోట ఓ మోస్తారు తప్పితే సాగుకు సరిపడా వర్షాలు పడటం లేదు. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికీ లోటు వర్షపాతమే నమోదైంది. పంటలను కాపాడుకునేందుకు రైతులు బావులు, బోర్లపైనే ఆధారపడుతున్నారు. ఉన్న భూమిలో కొంత విస్తీర్ణంలోనే వరి సాగు చేసుకున్నారు. మరోవైపు సాగుకు 12 గంటల కరెంటు ఇస్తున్నామన్న ప్రభుత్వ ప్రకటనలకు వాస్తవ పరిస్థితులకు పొంతన కుదరటం లేదు. రాష్ట్రంలో ఎక్కడ 9:30 గంటలకు మించి కరెంటు సరఫరా కావడం లేదు. లోడు మరమ్మతుల పేరుతో ఈ సమయంలోనూ ఇష్టం వచ్చినట్టు కోతలు పెడుతుంది. దీంతో పంటలకు నీరందడం లేదని రైతులు ఆందోళన చెందుతున్నారు. నాట్లు వేసిన కొద్ది రోజులకే పంటలు ఎండిపోతున్నాయని వాపోతున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 24 గంటల కరెంటు సరఫరా విధానాన్ని పూర్తిగా మార్చేసింది. అధికారికంగానే 12 గంటల కరెంటు సరఫరా ప్రక్రియను మొదలుపెట్టింది. సర్కార్ చెప్పినట్టుగా పొద్దున 6 నుంచి సాయంత్రం 6 వరకు సాగుకు నిరంతరాయంగా విద్యుత్ సరఫరా అమలు కావడం లేదు. మధ్యలో పలుసార్లు కోతలు పెడుతున్నారు. రోజు 2-2:30 గంటల పాటు సరఫరా నిలిచిపోతుంది. కోతలతో కూడిన సరఫరాతో గరిష్టంగా 9 గంటలకు మించి కరెంటు సరఫరా కావడం లేదు. దీంతో పంటలకు సరిపడా నీరు అందడం లేదు. వ్యవసాయానికి కరెంటు సరఫరాను మెరుగుపరిచే విషయాన్ని ప్రభుత్వం పట్టించుకోవడం లేదంటున్నారు రైతులు. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా రోజుకు 15,776 మెగావాట్ల విద్యుత్ సరఫరా జరుగుతుంది. సరఫరాకు అదనంగా 2,000 మెగావాట్ల డిమాండ్ ఉంటుంది. దీంతో అధిక లోడు పేరిట కాంగ్రెస్ సర్కార్ కరెంటు కోతలు విధిస్తుంది. అటు తక్కువ వానలతో జల విద్యుత్ ఉత్పత్తి కనిష్టంగా ఉంటుంది. సరిపడేంత బొగ్గు నిల్వలు లేకపోవడంతో కొత్తగూడెం, మనుగురు, భూపాలపల్లి, మిర్యాలగూడలోని విద్యుత్ కేంద్రాల్లోనూ తక్కువ ఉత్పత్తి జరుగుతుంది. ఎల్నినో పరిస్థితులతో వానలు రావని వాతావరణ శాఖ ముందుగానే హెచ్చరించినా కాంగ్రెస్ సర్కార్ బొగ్గు నిల్వలను ఏర్పాటు చేసుకోవడంలో విఫలమైంది. ఇతర రాష్ట్రాల నుంచి కొనుగోలు చేసే విషయంలోనూ విఫలమవుతోంది. ముందస్తు ప్రణాళిక లేకపోవడంతో ఇప్పుడు అనుకున్న ఇతర రాష్ట్రాల్లోనూ కరెంటు లభ్యత ఉండదని విద్యుత్ శాఖ ఉన్నతాధికారులే చెప్తున్నారు. రాష్ట్రంలో దాదాపు 30 లక్షల వ్యవసాయ కరెంటు కనెక్షన్లు ఉన్నాయి. ప్రాజెక్టులు, కాలువల ద్వారా చెరువులకు నీటి సరఫరా లేకపోవడంతో పంటల కోసం మొత్తం బావులు, బోర్లపైనే ఆధారపడాల్సి వస్తుంది. భూగర్భ జలాలు రోజురోజుకు అడుగంటుతుండటంతో కరెంటు అవసరం ఎక్కువగా ఉంటుంది. దీనికి తోడు ప్రతికూల వాతావరణంతో వానాకాలం పంటల సాగు కష్టతరంగా మారింది. భిన్న వాతావరణ పరిస్థితులకు తోడు గాలుల వల్ల పొలాల్లో నీరు వెంటే ఆరిపోతుంది. పంటలను కాపాడుకునేందుకు పదే నీరు సరఫరా చేయాల్సి వస్తుంది. బావులు, బోర్లతో నీళ్లు పెడదామంటే కరెంటు ఉండటం లేదని రైతులు వాపోతున్నారు. కాంగ్రెస్
పాలనలో సాగుకు సరిపడా కరెంటు సరఫరా కాకపోవడంతో రాష్ట్ర వ్యాప్తంగా రైతులు నిరసనలు చేపడుతున్నారు. సబ్ స్టేషన్ల ముందు ధర్నాలు చేస్తున్నారు. బీఆర్ఎస్ పాలనను గుర్తు చేసుకుంటున్నారు. వ్యవసాయ రంగానికి కేసీఆర్ ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యత ఇచ్చింది. దీంతో నాడు రాష్ట్రంలో కరెంటు కోతలే లేవు. సాగునీరు, రైతు బంధు, పంటల కొనుగోలుతో పాటు నిరంతరం ఉచితంగా కరెంటు సరఫరా చేసింది. కేసీఆర్ సర్కార్ దేశంలోని మొదటిసారిగా సాగుతో పాటు గృహ వినియోగానికి సైతం కోతలు లేకుండా కరెంట్ ఇచ్చిందని రైతులు గుర్తు చేస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 10 గంటల కరెంటు రావడమే కష్టంగా మారిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కరెంటు కోతల వల్ల పొలాలకు నీళ్లందకపోగా రాత్రుల్లో ఉక్కపోతలో వృద్ధులు, పిల్లలు నిద్రపోయే పరిస్థితి లేదని వాపోతున్నారు.